వెల్కమ్ టు లీడర్ టీవీ. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మనం చూసుకుంటే ఒక వికలాంగులు కంటతడి పెట్టుకొని అర్జీ పెట్టుకోవడం అనేది జరిగింది. అసలు ఎందుకు ఆయన ఈ స్థితిలో కంటతడి పెట్టుకున్నారు, ఏం జరిగింది అని ఆయన ద్వారానే తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? మేడం, నా పేరు పొన్నాన రామారావు. నేనుండేది ఆరంభ ఆఫీసు, ఎన్ఏడి కొత్త రోడ్డు. నేను కలెక్టర్ ఆఫీస్ 4 సార్లు తిరిగాను. ఎందుకు అంటే మీరు ఏడవడం నేను చూశాను, ఏడుస్తూ రావడం చూశాను. అసలు అంత బాధ మీకు ఎందుకు కలిగింది? లేదు మేడం, సత్యసావులు చివరి ఏడుపులు మేడం. ఇది నాకు ఆనందం అంటూ ఏమీ లేదు, భక్తి లేదు, మెయిన్ తింటానని ఆశ ఒక్కటి లేదు. పిల్లలు ఎవరు కర్మాన వాళ్ళు బతిక్కుంటారు, వాళ్ళకి నేను అడగలేను, నాకు వాళ్ళు ఇవ్వరు. అసలు మీ బాధ ఏంటి? ఎందుకు కష్టపడము, నేను తినడం చరిత్రలో లేనిది. నాకు ఎటువంటి ఉపాధి లేదు. నాకు ఈ పెన్షన్ ఇస్తే బతకడానికి తప్పించి ఏమీ లేదు. భార్య కూడా కొట్టిమిట్టాడుతుంది ఇంటి దగ్గర. అసలు మీ కాలుకి ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? టీ పడిపోయి ఒకటి, తర్వాత చిన్న యాక్సిడెంట్ అయింది. షుగర్ కంప్లైంట్ల మీద కార్డు తీసినారు మేడం. 2 సంవత్సరాలు. ఎప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మీరు మార్చిలోనే ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ అయ్యి ఈ రోజుకి వచ్చి కాలు 4 రోజులు మంగళపాలెం వెళ్ళాను. కాలు ఇచ్చినారు, బాగానే ఉంది. ఇక నీకు పర్వాలేదయ్యా అని డాక్టర్లకి అడిగిన, కేజీ డాక్టర్లకి. మాకు ఉపాధి లేదయ్యా, ఏం చేస్తామంటే మరి మేమేం చేస్తాము, గవర్నమెంట్ ఇవ్వాలి కదా అనేసి అన్నారు. అక్కడికి వెళ్తే అసలు కాలు తీసినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ పెట్టారా? పెట్టాం మేడం. ఒక్కసారి కూడా మీకు ఇవ్వలేదా? ఒక్కసారి కూడా ఎవరు స్పందించట్లేదు. వెళ్తాం అంతే. కలెక్టర్ ఆఫీస్కి 4 సార్లు వచ్చినాము, అక్కడికి వెళ్ళి. అసలు కారణం ఎందుకు మీకు పెన్షన్ ఇవ్వనంటున్నారు? నాకు ఏమీ లేదు, ఎక్కువ నుండి రాలేదు. సచివాలయం లేదు, గంటాపాదం చెప్తాం, మీకు వస్తే ఇస్తాము, లేదు మేము ఎక్కడి నుండి తెచ్చేస్తాము. నువ్వు ఎలాగొస్తే మాకు ఆక్షేపణగా ఉన్నది, నువ్వు రావద్దు. ఎవరు? సచివాలయం వాళ్ళు నువ్వు రావద్దు అని చెప్పారు. రావద్దు అని చెప్పారు. ఈ పరిస్థితి వాళ్ళు రావద్దు అన్నారంటే నా పరిస్థితి ఏమిటి? మరి 2 సంవత్సరాల నుంచి మీకు జీవనోపాధి ఎలాగా? జీవనోపాధి కారం అమ్ముకొని బతకడమే. వచ్చిన డబ్బులతో ఆవిడ మంచం మీద ఉన్నది, ఆవిడ తెస్తే కొద్దిగా తినడము, లేకపోతే లేదు. ఆవిడ కూడా కొట్టిమిట్టి ఆడుతుంది. ఇంక నువ్వు వస్తే ఇంటికాడ మరి ఏడ్ చేస్తావు, నువ్వు చచ్చిపోయి నేను చచ్చిపోయి ఏడ్ చేస్తావు. నువ్వు ఇంటికాడ ఉండి తిరిగి వచ్చినావు. ఇప్పుడు తెల్లారి వెళ్ళి ఆ ఊరి మీద తిరిగి ఆ కారు అమ్ముకొని వచ్చింది ఆ అమ్మ. నేను ఆ అంబల గంజి తాగేసి ఇక్కడికి వచ్చినాను. ఎటువంటి నాకు ఉపాధి లేదు. వాళ్ళకి మేమేం అడుగుతాం, వాళ్ళు మాకేమి ఇస్తారు, వాళ్ళు బతికితే చాలు అనేది. ఎవరు ఎటువంటి నాకు ఉపాధి లేదమ్మా. కష్టపడితే నేను పెయింటింగ్ స్ప్రే పెయింట్లు చేసేవాడినమ్మా. అందరికీ పోషించినాను, వర్కులు చేసి అందరికీ వర్క్ నేర్పి పోషించినాను. నేను మిగిలి తీసుకోవడం కాదు, నా జీవితం కష్టపడమే. నేను సుఖమంతి ఏ రోజు నాకు లేదు. ఆ ధర్మం ఉన్నదనే బతుకుతాను, కానీ లేకపోతే నేను చచ్చిపోవాలి. ఆ పరిస్థితిలో ఉండి ఈ పరిస్థితికి వచ్చిన. అయ్యో, చావు అలాంటివి ఎందుకులేండి, అందరూ బతకాలనే కోరుకుంటారు. లేకపోతే మరి ఏటమ్మా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పింఛన్ ఇస్తుందని డాక్టర్ గారు అన్నారు. అయ్యేలా చచ్చిపోతానని కాలు తీయొద్దు, బూడిద అయిపోయిన కాళ్ళు నేను చరిత్రలోనే మిగులుతానని అన్నాను. కాలు తీస్తే బతుకుతావయ్యా అనేసి అన్నారు. బతికాను. బతికితే పింఛనీ వస్తుందయ్యా అనేసి అన్నారు. ఏ పింఛనీ లేదు. మరి ఆ సౌకర్యం నేను చచ్చిపోతే ఈ ఆశలు నాకు ఎందుకమ్మా? నేను ఎవరి గురించి బతకాలి? ఏడుపు వస్తుందంటే స్వార్థంతో ఆడడం కాదు, చరిత్ర సంబంధించి నేను ఏడుస్తాను. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేనే ఇన్ని కష్టపడి నీ బాధపడతాను. నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మీకు ఏం కావాలి? మీకంటూ ఏం కావాలి? నాకు ఏమి లేదు. మా పెన్షన్ దయచేసి ఆ భగవంతుడు వాళ్ళ నాయకులు నాకు ఇస్తే 2 మెతుకులు తింటాను, వాళ్ళ పేరు చెప్పుకొని. లేకపోతే వాళ్ళ పేరు చెప్పుకొని ముగించేస్తాను. ఇంకా నాకు ఎటువంటి నింద వేయడానికి లేదు. సో చూస్తున్నారు కదా, ఈ కూటమి వచ్చిన తర్వాత కూడా చాలామంది పెన్షన్లకి ఇలా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ 2 సంవత్సరాలు గడిచిపోతున్న పెన్షన్ బాధితులు ఇంకా పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. అసలు దీనికి కారణం ఏమిటి అనేది గవర్నమెంటే చెప్పాలి. అసలు దీనికి అంతం కానీ, అసలు కన్క్లూజన్ అనేది కానీ, సో దీని మీద దృష్టి పెట్టాలని గవర్నమెంట్ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు జనాలు కూడా. మనం చూసుకుంటే కూటమి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా పెన్షన్ల విషయంలో ఓడిపోయిందనే చెప్పాలి. దాని గురించి అసలు పట్టించుకోవట్లేదా, అసలు చూడట్లేదా? గవర్నమెంట్కి ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉందని గుర్తుందా లేదా? గ్రేవియన్స్ మొత్తం ఈ సమస్యతోనే ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు ఇంకొకరు అదే బాధ్యతతో, అదే ప్రాబ్లంతో మన ముందుకు రావడం జరిగింది. ఒకసారి క్లుప్తంగా ఆయన ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు శివశంకర్ అండి.
మీకేం సార్ సమస్య ఏంటి? నాకు చూపు పోయి సంవత్సరంన్నర అవుతుందండి. పూర్తిగా 2 కళ్ళు కనిపించవండి. ఎలా జరిగింది ఇది? అంటే పుట్టుకతోనే లేకపోతే ఈ మధ్య? లాస్ట్ ఇయర్ 5 నెలల్లో నేను ఫార్మా కంపెనీ చిన్న వర్క్ కోసం వెళ్ళానండి. అక్కడ చిన్న బయటకు వచ్చే క్రమంలో కొంచెం వాటర్తో కడిగానండి కళ్ళు. దాని చూపు పూర్తిగా పోయిందండి. మరి దానికి వాళ్ళు ఏమైనా కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది జరిగిందా? బయట జరిగిన దానికి వాళ్ళు ఎటువంటి పూచీకత్తు లేదని అన్నారండి. మరి ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి మీకు పెన్షన్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి సార్? అర్జీలు పెడుతున్నానండి, సచివాలయంలో పెట్టానండి, ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళానండి. వాళ్ళు అంటున్నారు ఇంకా కొత్త పెన్షన్ అమలు చేయలేదు, అమలు చేయగానే మీకు ఇస్తామని చెప్పేసి అన్నారండి. అప్పటి నుంచి ప్రతి నెల ఇంకా వస్తూ ఎక్కడొక్కడ తిరుగుతున్నాను చేయూత కోసం ఎవరో ఒకరిని. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నారు. గ్రేవియన్స్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? గ్రీవెన్స్ పెట్టి 2 దఫాలుగా పెట్టానండి. మరి ఇప్పుడు మీకు ఎలా సార్ జీవనోపాధి? అంటే మీరు ఇప్పుడు అసలు ఫుల్ బ్లైండ్, ఎంత పర్సెంటేజ్? 100% అండి. మరి 100% అంటే మీరు ఎలాగా మీ జీవనోపాధి ఎలా గడుస్తుంది? మరి అది మాలాంటి మీకు చెప్పుకోలేకపోతున్నాండి బాధ కూడా. ఎందుకంటే అది నా తోటిని నా కుటుంబ సభ్యులతోనే చుట్టుపక్కల ఉండే సన్నిహితుల ద్వారా కొంచెం ఏదో కొంచెం నా అవసరాల కోసం అలా అడుగుతున్నాను. మరి మీ కుటుంబం సార్, అమ్మ నాన్న, అంటే మీరు మ్యారీడ్ అయితే? ఉన్నారండి, కానీ ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదండి. మరి ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారు, ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ ద్వారానైనా స్పందిస్తే మీతో పాటు చాలా మంది ఉన్నారు, సో వాళ్ళకి కూడా పెన్షన్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్పుకుంటున్నానండి, ముందున్న గవర్నమెంట్ లాగా మాలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించండి. ఇంకా అంతకుమించి ఏం చెప్తాం, మా మనోవేదన ఎంతకని చెప్పగలను చెప్పండి. ఇంకా మీ అయినా ఊరేసుకొని ఇంకా చనిపోవడం అండి, ఆర్థిక బాధలు తట్టుకోలేదు. కుటుంబ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గర పడుతున్నాయండి. ఇప్పుడు వచ్చి మాకు ఎటువంటి ఈ రేపు అని కాలం అలదీస్తున్నారండి. మాలాంటి అభాగ్యులు ఏమని చెప్పుకోగలమండి మా మనోవేదన. చెప్పడం కూడా ఏంటంటే నాకు సానుభూతి వస్తుంది తప్ప మాకు ఎటువంటి ఆధారం ఉండదండి మా మనోగతం చెప్పుకున్నా సరే. ఎందుకంటే మా వైకల్యాన్ని చూస్తే ఒక ఎదురు వ్యక్తిని, ఎందుకంటే మాకు ఆసరా కావాలంటే జాలని మేము కోరుకోవట్లేదండి. మాకు ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆసరా కల్పిస్తే మాకు వచ్చేది చాలండి. సో చూస్తున్నారు కదా, అంగవైకల్యకి ఎవరైనా అయ్యో పాపం అనగలరు, కానీ ఆదుకునేది గవర్నమెంట్ మాత్రమే. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పెన్షన్ల గురించి అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? దీని గురించి అసలు ఎందుకు చర్చలు జరగట్లేదు? సో ఇది జనాలు ఫీల్ అవుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు అనేది మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్కి చూస్తూనే ఉండండి లీడర్ వరల్డ్ న్యూస్. కెమెరామెన్ రాఘవ్తో ప్రవళిక.